నమస్తే ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. బుద్ధ సేవ క్వాంటమ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న మన ఈ 6 వారాల శాస్త్రీయ ధ్యాన శిక్షణలో భాగంగా మనం 38దో రోజుకి చేరుకున్నాము. మీ అందరికీ స్వాగతం ఈ సెషన్‌కి. ఫ్రెండ్స్ మీరందరూ కూడా కస్తూరి మృగం గురించి వినే ఉంటారు. ఇది హిమాలయ ప్రాంతాల్లో ఉంటుందని చెప్తారు. ఇదేంటంటే ఒక సుగంధాన్ని ఇది వెదజల్లుతూ ఉంటుంది. సో, లైఫ్ లాంగ్ కూడా ఈ జంతువేంటంటే ఎక్కడి నుంచి సుగంధం వస్తుందని అడవి అంతా వెతుకుతూ ఉంటుందంట. చివరి నిమిషం వరకు కూడా. లాస్ట్‌కి అది చనిపోయాక చూస్తే దాని కింద పొట్టలో ఉన్న సంచుల్లో ఈ సుగంధం అనేది ఉంటుందంట. అలాగే మనం కూడా వెతుకుతూ ఉంటాము. అంటే ఈ ఈ సక్సెస్ అయ్యాక అప్పుడు హ్యాపీగా ఉంటాను. ఓకే. మా అబ్బాయికి సీటొచ్చాక అనుకుంటాం. లేకపోతే నాకు మంచి జాబొచ్చాక, లేకపోతే ఒక ఇల్లు వచ్చాక అని మనము హ్యాపీనెస్‌ని పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాము. ఈ సక్సెస్ అంటే సక్సెస్ ద్వారానే హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటాము. సో, మనకి సక్సెస్ అనేది ఒక జర్నీ. సో, మనము ఎప్పుడు ఈ నిమిషంలో హ్యాపీగా ఉంటే, మనకి హ్యాపీనెస్ ఉన్నప్పుడే మనకి సక్సెస్ వస్తుంది. సో, సక్సెస్ వితౌట్ హ్యాపీనెస్ ఈస్ ఎ ఫెయిల్యూర్ అంటారు. సో, మనం ఎప్పుడు హ్యాపీగా ఉండటమే రియల్ సక్సెస్. ఆహ్, థాంక్ యూ ఆల్. చంద్ర సార్, నమస్తే. వెల్కమ్ టు ద సెషన్ సార్. థ్యాంక్ యూ అనీషా మేడం. సక్సెస్ కావాలి, హ్యాపీనెస్ కావాలి. అంటే మన ఇంట్యూషన్‌కి సరిపడా మనకి ఏవైతే అనిపిస్తుందో అవి చేయాలి. మనకి బాగా ఏవైతే అనిపిస్తుందో అవి చేయాలి. ఇంకా చెప్పాలంటే మన పర్పస్ ఏంటో అది చేయాలి. అప్పుడు ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్ అవుతాము. ఖచ్చితంగా హ్యాపీగా ఉంటాం. మన బ్రెత్ అనేది ఒక ట్రైన్ లాంటిది పత్రి గారు అంటారు. నేను ఒక 45 సంవత్సరాల క్రితం నేను ఆ ట్రైన్ ఎక్కాను. బ్రెత్ అనే ట్రైన్ ఎక్కాను. పట్టుకున్నాను. ఆ ట్రైన్ పట్టుకున్నాను. ఐ కాట్ ద ట్రైన్. ఆ ట్రైన్ పట్టుకుంటే అది ఈ విజిబుల్ వరల్డ్స్ నుంచి ఇన్విజిబుల్ వరల్డ్స్ తీసుకెళ్తుంది. సింపుల్ అంతే. బ్రెత్ అనే ట్రైన్ పట్టుకోవాలి. అప్పుడు విజిబుల్ వరల్డ్స్ నుంచి ఇన్విజిబుల్ వరల్డ్స్‌కి తీసుకెళ్తుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. ట్రైన్ ఎక్కితే ఎలా ఉంటుంది మనకి ట్రైన్ ఎళ్ళినప్పుడు? ఎన్నో అనుభవాలొస్తాయి. కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. ఎన్నో సీనరీస్ వస్తాయి. కొన్ని చూస్తాం మనకేంటో కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. ఇక్కడ ఈ లిమిటెడ్ ఇన్విజిబుల్ వరల్డ్ నుంచి అన్‌లిమిటెడ్ ఇన్విజిబుల్ వరల్డ్‌కి తీసుకెళ్తుంది బ్రెత్. అది నిత్యము ఉంది. సో, అంటే ఆ ట్రైన్ ఎప్పుడు నడుస్తూనే ఉంది. మన పనల్లా ట్రైన్ మీద ఉండటమే. ఆ ట్రైన్ అయితే ఆగిపోవట్లా. ఎళ్తూనే ఉంది ఎప్పుడు. మనం ఆ ట్రైన్ మీద ఉంటే దాన్ని మనం చక్కగా నిత్యం కూడా ఈ ఇన్విజిబుల్ వరల్డ్‌లోకి మనకు కనెక్ట్ చేస్తుంది. నిత్యం కూడా మళ్ళా ఇక్కడ ఈ విజిబుల్ వరల్డ్‌లోకొచ్చి ఇక్కడ అద్భుతంగా జీవితాన్ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది. మళ్ళా ఇన్విజిబుల్‌లోకి తీసుకెళ్తుంది. చేస్తూ ఉంటుంది నిత్యం. మనకి మన విల్ పవర్‌ని బట్టి ఉంటుంది. ఎంతసేపు మన ట్రైన్ మీద ఉందాం అనుకుంటామో, ఎంత తొందరగా దిగిపోతామా, కంటిన్యూ అవుతామా అని జెప్పేసి. అది వెళ్తోంది. ఇక్కడి నుంచి స్వర్గలోకానికెళ్తోంది ఆ ట్రైను. ఇక్కడ బయలుదేరి కన్యాకుమారిలో బయలుదేరింది. వెళ్ళాలి. హిమాలయాస్‌కెళ్ళాలి.
హిమాలయ బేస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎనర్జీ వరల్డ్‌లోకి. ఫైనల్‌గా శంబాలా వెళ్ళాలి. శంబాలా వెళ్ళడానికి అనంత దూరం వెళ్ళాలి. కన్యాకుమారి నుంచి చెన్నై వచ్చేసరికల్లా మన కాన్షియస్ మైండ్ చక్కగా మారిపోతుంది. కొంతవరకు ఒక పట్టొస్తుంది మనకి దాని మీద. అంటే మనకు కొద్దిగా హెల్త్ బాగుపడుతుంది. ఒక 80% హెల్త్ బాగుపడిపోతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఆలోచనలు మారుతాయో కాన్షియస్ మైండ్‌లో ఒక 80% మంచి ఎక్స్‌పీరియన్స్‌లొస్తాయి. అలాగే ఒక 80% మన రిలేషన్‌షిప్స్ డే టు డే చిన్న చిన్నవన్నీ ఇరిటేషన్స్ పోతాయి. ఇది బావుందిలే అని అక్కడితో దిగిపోతారు చాలామంది ట్రైను. మళ్ళీ పోతాయి. మళ్ళీ ట్రైన్ ఎక్కుతారు. మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. అక్కడే తిరుగుతూ ఉంటుందది. కన్యాకుమారి నుంచి చెన్నై వరకే తిరుగుతుంటుంది. ఇంకా కంటిన్యూ అవుతాం. హిమాలయ బేస్ వరకు కంటిన్యూ అవ్వాలి. కొద్దిగా లాంగ్ జర్నీ చేయాలి. చేస్తే సబ్‌కాన్షియస్‌లో ఉంటాయి. ఎన్నో పరిమితమైన నమ్మకాలుంటాయి. బాగా పాతుకుపోయి ఉంటాయి బలంగా. అవే నిజమనుకుంటాం. ఆ నిజాల్ని పూర్తిగా మార్చుకోవడానికి ఇంకొద్దిగా జర్నీ చేయాల్సుంటుంది. ఎక్కువ తెలుసుకోవాలింకా. ఎక్కువ శక్తి కావాలి. ఎక్కువ తెలుసుకోవాలి. ఆ ట్రైన్‌లో ఎక్కువ జర్నీ చేస్తూ ఉంటే ఎన్నో అద్భుతమైన సీనరీలు చూస్తూ, ఎంతో శక్తిని పొందుతూ, మెల్లగా ఆ ఎక్స్‌ట్రా నాలెడ్జ్ నేర్చుకుంటాము. సో, దానివల్ల ఈ సబ్‌కాన్షియస్ మారుతుంది. సో, లైఫ్‌లో ఒడిదుడుకులుండవింక. ప్రాబ్లమ్ ఉండదు. దిస్ లైఫ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఓకే. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఓకే. అయితే అనంతం గురించి తెలీదు పూర్తిగా. అక్కడ ఇంకా ఇంకా చేయాలి. జర్నీ చేయాలి. కంటిన్యూ చేయాలి. మనలో అనంతమైన శక్తులు ఎలా ఉన్నాయి? ఎన్ని రకాలున్నాయి? అనంతమైన అనుభవాలంటే ఏంటి? ఎన్ని రకాలుగా మనం చేయొచ్చు ఏదైనా. ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఇంకా కంటిన్యూయస్ జర్నీ చేస్తూనే ఉండాలి. కాన్షియస్ అయిపోతుంది. సబ్‌కాన్షియస్ అయిపోతుంది. సూపర్ కాన్షియస్ అంటే ప్రతి ఒక్కరిని చక్కగా ప్రతి ఒక్కరితో కలిపి, ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుంటూ, ప్రతి ఒక్కరిని కలిపి ఇంకా ఎంతైనా క్రియేట్ చేయడము, అనుభవించడము, తర్వాత లైఫ్ గురించి ప్లాన్ చేసుకోవడం. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. కానీ ట్రైన్ కంటిన్యూ అయితే, ట్రైన్ జర్నీ కంటిన్యూ అయితే, లాంగర్ కంటిన్యూ అయితే. సో అందుకనే ఈ నవరత్నాలు, జ్ఞాన నవరత్నాలు అనేటువంటి 9 రత్నాల్లో 3 రత్నాలు మనకి బాగా ఇక్కడ దీనికి కనెక్ట్ అవుతాయి. మొదటిది శ్వాసే మన గురువు. శ్వాస అనేటువంటి ఈ ట్రైన్‌ని పట్టుకుంటే నిత్యము మనం తీసుకెళ్తూనే ఉంది. విజిబుల్ వరల్డ్ నుంచి ఇన్విజిబుల్‌కి తీసుకెళ్తోంది. శ్వాసే గురువు ఒకటుంది. ప్రోగ్రామ్ అయిపోతుంది గదా! సో ఏంటి నెక్స్టు అంటే నో ప్రాబ్లమ్. మన శ్వాస మనతో ఉంది. ఎక్కడున్నా డజంట్ మ్యాటర్. మన శ్వాసతో పట్టుకుంటే చక్కగా మనము ఆ శ్వాసను పట్టుకొని ఉండాలి. ట్రైన్ ఎళ్తుంది. మన దానిలో అలా పట్టుకొని ఉండాలంతే. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. దాని అన్నీ వస్తూనే ఉంటాయి. అన్ని అనుభవాలు వస్తూనే ఉంటాయి. అన్ని కొత్త నాలెడ్జ్ వస్తూనే ఉంటుంది. ఆ స్టేషన్‌కెళ్ళే కొద్దీ పట్టుకొనుంటే మనకు కొత్త టీచర్లు కావాలనుకోండి, ఇంకో చంద్ర వస్తారు. ఇంకోళ్ళొస్తారు. ఎంతోమందొస్తారు. ఎన్నో బుక్స్ వస్తాయి మన చేతికి. మనకి ఆ ట్రైన్ పట్టుకొని ఉండడం మాత్రం తెలియాలి. పట్టుకోవాలి. లేదు నేను చెన్నై నుంచి నెల్లూరొచ్చాను. నాకేం అనుభవాలు రాలేదు మధ్యలోని. అంతా ఏమీ లేదు. ఆల్రెడీ 3 గంటలు స్పెండ్ చేసేసాను. ఏమి రాట్లేదు. వద్దులే ఇక్కడ దిగిపోదాం అనుకుంటే ఆడ దిగిపోతాం. ఓన్లీ టు నో ద నెక్స్ట్ మరుక్షణంలో వచ్చే రెడీగా ఉందక్కడ. కానీ దిగిపోతాం. మరుక్షణంలో వచ్చేదుండదు. చూడండి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్‌కి అదొకటే తేడా. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్‌కి. మరుక్షణంలో సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. మనం అంతవరకు పేషెన్స్ లాగా ఆగిపోతాము. సో, నెక్స్ట్ క్షణంలో వచ్చేది నెక్స్ట్ క్షణంలో మిస్ అవుతుంది. కదా! మా కంపెనీని
2016 అక్టోబర్ 27న IBM సంస్థ కొనింది. నేను అక్టోబర్ 25ని ఇదేమీ అవ్వట్లేదు అని చెప్పేసి కాల్ ఆఫ్ చేశాననుకోండి, ఇట్స్ ఎ ఫెయిల్యూర్. ఇట్స్ స్టిల్ పాసిబుల్. అక్టోబర్ కాకపోతే ఒక 2 నెలల క్రితం వరకు దేర్ ఇస్ ఎ టైట్ క్యాష్ ఫ్లో సిట్యుయేషన్స్ ఆర్ దేర్. ఓకే. ఇది ఇంకా టైం పడుతుంది. దీన్ని ఇక్కడ ఆపేద్దాం అనుకోని ఆపేసాం అనుకోండి, ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. బట్ ఆ కాస్త వెయిట్ చేస్తే దెన్ ఇట్ ఈస్ సక్సెస్. రోరింగ్ సక్సెస్. పట్టు పట్టరాదు. పట్టు పట్టని యెడల పట్టు విడవరాదు. పట్టుకోవాలి. పట్టుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నది వచ్చి తీరుతుంది. చేసి తీరుతాం. సో, ఈ ట్రైన్‌ని పట్టుకుంటే ఈ ఇన్విజిబుల్ వరల్డ్ మొత్తం కూడా మనకు తెలుస్తూనే ఉంటుంది. సో, శ్వాసే మన గురువు. ఎంతసేపు ఉండాలి ట్రైన్ జర్నీలో? ఎంతసేపు ఉంటే అంత. సమయమే సాధన 2. శ్వాసే గురువు, సమయమే సాధన. ఎంత సమయం ఇస్తే అంత మన జర్నీ చేస్తాము, అన్ని ఎక్కువ తెలుసుకుంటాం. మూడోదేంటి? తొందరగా దిగిపోతామా? ఒక 2 గంటల తర్వాత, 3 గంటల తర్వాత, 20 రోజుల తర్వాత, 40 రోజుల తర్వాత ఇంకా సరిగ్గా రావట్లేదని, సరేలే ఇక్కడితో అయిపోయింది. నాకు లాస్ట్ వచ్చినవే మళ్ళీ వస్తున్నాయి అనుభవాలు. ఇంక దీనితో సరిపోయింది, అవసరం లేదనుకుని ఆగిపోతామా? సహనమే ప్రగతి 3. ఈ 3 విషయాలు గుర్తుంచుకుంటే చాలు డియర్ ఫ్రెండ్స్. ఈ 3 విషయాలు గుర్తుంచుకుంటే మన మన సాధన అద్భుతంగా సాగుతుంది. శ్వాసే గురువు, సమయమే సా సాధన, సహనమే ప్రగతి 3. ఇంక తర్వాత ఉన్నాయి. అనుభవే జ్ఞానం ఇవన్నీ ఉన్నాయి. బట్ ఈ 3 ప్రస్తుతానికి చాలు. టు స్ట్రెంగ్తెన్ అవర్ ప్రాక్టీస్ వి సింప్లీ దీస్ 3 థింగ్స్. మనం ఎంత సహనంగా ఉంటే మనం అంత చక్కగా ప్రగతి జరుగుతూ ఉంటుంది. ఆ విజయం వస్తుంది. ఆ ఆనందం వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. దాల్ బుఖారాకి ఎంత సహనం కావాలో చెప్పండి. లెట్ ఇట్ సిమ్మర్, లెట్ ఇట్ కుక్ అలాగా వెయిట్ చేస్తూనే ఉండాలి. ఓవర్ నైట్ వెయిట్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా టేస్టీగా ఉంటుంది. మా హాస్టల్‌లో చిన్నప్పుడు తమిళనాడు కుక్ ఉండేవాడు. పెరుమాళ్ అని. ఆ సాంబార్ చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే మధ్యాహ్నం పెడతారు. పెట్టి మాకు డిన్నర్ టైమ్ అంటే 8 గంటలు, 7:30 అప్పటికి. 6 గంటలు, 7 గంటలు పెద్ద అండ నిండా సాంబారు. అంటే వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యి ఎందుకులే అని చెప్పేసి మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడనుకోండి, దాని టేస్ట్ రాదది. ఆ పేషెన్స్‌తో ఉన్నాడు. చక్కగా రోజు మంచి అద్భుతమైన సాంబార్ ఇచ్చేవాడు మాకు. సహనమే ప్రగతి. Then we get the best sambar, best dal bukhara. Best experience will come. Very satisfying moments will happen. We wait patiently. No hurry. తొందరెందుకు? నో హర్రీ. మనం గాని ఈ ప్రిన్సిపల్‌ని పట్టుకుంటే మనం అనుకున్నది వస్తుంది. ఈ ట్రైన్ తీసుకెళ్తుంది. బ్రెత్ అనేది ఒక ఆర్డినరీది కాదు. బ్రెత్ అనేది ఎంత ఇంటెలిజెంట్ అంటే నేను ఇక్కడ చెప్పాను, ఇంగ్లీష్‌లో అలా చెప్పాను. 2⁻23 ఆటమ్స్ పర్ బ్రెత్. లోపలికి వెళ్తున్నాయి, బయటకెళ్తున్నాయి. లోపలికి వెళ్తున్నాయి, బయటకొస్తున్నాయి. 2⁻23 అంటే చాలా పెద్ద నంబర్. బిలియన్స్ ఆఫ్ ఆటమ్స్. అందరి ఆటమ్స్ నా లోపలికెళ్తున్నాయి. బిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. నా ఆటమ్స్ బయటకొస్తున్నాయి. మీవి కూడా అలాగే బయటకొస్తున్నాయి. బిలియన్స్. సో, అందరివి కలిసిపోతాయి. 3 వారాల్లో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క అణువులు కనీసం ఒక అణువైనా నాలోకొస్తుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి యొక్క అణువు కూడా నాలోకొస్తుంది. అలాగే మీలో కూడా వస్తుంది. ప్రతి జీవి వాళ్ళలోకి ప్రపంచంలో ఉన్న ప్రతి అదర్ జీవి నుంచి వాళ్ళ యొక్క అణువులు వాళ్ళ లోపలికి వెళ్తాయి, వస్తాయి శ్వాస ద్వారా. అంటే మనం అంత చక్కగా కనెక్ట్ అయిపోయి ఉన్నాం. 3 వారాల్లోనే. ఇక్కడి నుంచి అణువులు అలా అలా తిరుగుతాయి. ఎందుకంటే అవి
ఎనర్జీ ఫీల్డ్‌లో గోయింగ్ బియాండ్ స్పీడ్ ఆఫ్ లైట్ చక్కగా తిరిగేస్తున్నాయి అన్ని రకాలుగా. మనం అనుకుంటాం. మన అణువులు ఎక్కడ రిలీజ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఆల్రెడీ అవి వెళ్ళిపోతాయి. దే హావ్ జస్ట్ ట్రావెల్ ఇన్ ద క్వాంటమ్ ఫీల్డ్ సిగ్నిఫికెంట్‌లీ. సో 3 వారాల్లో ప్రపంచంలో ప్రతి జీవి ఇంకొక జీవి యొక్క అణువుని బ్రీత్ ఇన్ చేస్తుంది, బ్రీత్ ఔట్ చేస్తుంది. బ్రీత్ ఔట్ చేసినప్పుడు తను వస్తున్నాయి, అబ్జార్బ్ చేసుకుంటుంది. సో మనం అంతా కరెక్ట్‌గా ఉన్నాం. సో అంత ఇంటెలిజెంట్ బ్రెత్. సో ఆ ట్రైన్ పట్టుకోవాలంతే. దట్స్ ఆల్ డియర్ ఫ్రెండ్స్. పట్టుకొని సహనంగా ఉండాలి. మళ్ళా మెడిటేషన్‌లోకెళ్దాం. ఆనాపానసతి ధ్యానం చేసుకున్న తర్వాత సర్వీస్ గురించి కొద్దిగా చెప్పుకుందాం. మన లాస్ట్ కాన్సెప్ట్ ఫర్ ద ప్రోగ్రామ్ యాస్ ఫార్ యాస్ ఐ నో, యాస్ ఫార్ ఐ యామ్ కన్సర్న్డ్. మన 5 దేహాల్లో ఫిజికల్ బాడీ, మైండ్ బాడీ, మనస్సు, బుద్ధి, ఆత్మ, విశ్వము, పరమాత్మ, ఆ లోకము. ఈ 5 ఉంటాయి. అందులో ఈ విశ్వానికి ఈ పరమాత్మ, ఆత్మ వరకు ధ్యానము, బుద్ధి వరకు జ్ఞానము. మరి ఈ విశ్వం సంబంధించి ఏంటి? ఇక్కడ ఈ ఈ భూమికి సంబంధించి ఏంటి? సోషల్ బాడీ అంటాము, లేకపోతే యూనివర్సల్ బాడీ అంటాము. దానికేంటి? దానికి ఎలా హీలింగ్ అవుతుంది? ఏం చేయాలి? దానికి ఆన్సరే సర్వీస్. సేవ చేయాలి. సో ఆ విషయం గురించి కొంచెం తెలుసుకుందాము. ముందు ధ్యానం చేద్దాం డియర్ ఫ్రెండ్స్. మనం చేసేది ఆనాపానసతి. చక్కగా కుర్చీలో గాని, మీ నేలపై గాని కూర్చొని, కాళ్ళు కట్టుకొని, చేతులు ఒడిలో పెట్టుకొని, శ్వాస మీద ధ్యాస. స్పెక్స్ ఉన్నవాళ్ళు స్పెక్స్ తీసేయండి. కళ్ళు మూసుకొని చక్కగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. మెల్లగా మనస్సు శూన్యంలోకి గాని, ధ్యాన స్థితిలోకి గాని వెళ్తుంది. అలా ఉన్నప్పుడు మనము దాన్ని గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఆలోచన ఉన్నట్లయితే మన శ్వాసను మళ్ళా మన దృష్టిని మళ్ళా శ్వాస మీద ఉంచాలి. ఈ ఆనాపానసతి ధ్యానానికి ముందు మనం హార్ట్ ఎవాల్యుయేషన్ ప్రక్రియ చేసుకుంటున్నాము. ఒక 5 నిమిషాలు చేసుకొని ఈ ఆనాపానసతి ధ్యానంలోకి వెళ్దాం డియర్ ఫ్రెండ్స్. రిలాక్స్ యువర్ సెల్ఫ్. సిట్ కంఫర్టబుల్లీ. కళ్ళు మూసుకోండి. రిలాక్స్ యువర్ బాడీ. కళ్ళు మూసుకొని డియర్ మాస్టర్స్, మీ కళ్ళు మూసుకుని స్పెక్స్ తీసివేసి మీ చేతులను హృదయంపై ఉంచి మీ దృష్టిని ఈ పవిత్రమైన హృదయంపై ఉంచి ఈ హృదయపు క్షేత్రాన్ని ఫీల్ అవ్వండి. ఇంకా మీ హృదయాన్ని మీ భావాలకు మూల కేంద్రమైన ఈ
అందమైన హృదయాన్ని ఫీల్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్. తన ప్రేమ, కరుణ, కృతజ్ఞత వంటి ఉన్నతమైన భావాలతో, శక్తితో మన జీవిత అభివృద్ధికి ఎంతో సహాయపడుతున్న ఈ పవిత్ర హృదయంతో కనెక్ట్ అవ్వండి. మీ జీవితంలోని మీ గతం నుండి కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రేమతో కూడిన, కృతజ్ఞత, కరుణతో కూడిన ఏదైనా అనుభవాన్ని గుర్తు తెచ్చుకొని ఆ భావాన్ని మరొక్కసారి అనుభవించండి. ప్రేమ, కృతజ్ఞతతో కూడి ఉన్న ఈ అనుభవాలను మరలా గుర్తు తెచ్చుకుంటూ ఆ శక్తిని మీ హృదయం అంతా నింపండి డియర్ ఫ్రెండ్స్. ఫీల్ అవ్వండి. ఎంత ఎక్కువ ఈ శక్తిని అనుభవిస్తే మనము అంత ఎక్కువ అందరితో, ఈ విశ్వంతో ఏకమవుతున్నాము డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఆ శక్తిని ఈ భూమి చుట్టూ విస్తరింప చేయండి. మీ దృష్టి ఎక్కడ ఉంటే మీ శక్తి అక్కడకు డియర్ ఫ్రెండ్స్. ఫీల్ అవ్వండి. మెల్లగా
ఆనాపానసతి ధ్యానంలోకి వెళదాం. లెట్స్ గో ఇంటు బ్రెత్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. మీ కళ్ళు మూసుకుని వేళ్లపై వేళ్ళు ఉంచి, మీ చేతులను ఒడిలో ఉంచి, మీ సహజమైన సరళమైన శ్వాసతో ఏకమవ్వండి. మన లక్ష్యం మన మనస్సును శూన్యం చేసుకుని, మనలో ఉన్న, మన చుట్టూ ఉన్న ఈ మహా శూన్యంతో, ఆ చైతన్య శక్తి క్షేత్రంతో ఏకమవడం. మన గమనిక శ్వాసపై ఉన్నప్పుడు మన మనస్సు శూన్యంలోకి ప్రవేశిస్తోంది.
శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానము. డియర్ ఫ్రెండ్స్, ఈ మనస్సును మెల్లగా మెల్లగా శూన్యంలోకి ప్రవేశింపనీయండి. ఈ మనస్సు శూన్యమవుతున్నప్పుడు మనలోని శక్తి అంతా ప్రస్తుత క్షణంలోకి కేంద్రీకరించబడుతోంది. మన దేహం ఎంతో సహజంగా పనిచేస్తోంది. Be with your breath.
మీ శ్వాసతో ఏకమై మెల్లగా మీ మనస్సును శూన్యంలోకి ప్రవేశింపనీయండి. Allow yourself to become totally empty of all thoughts in your mind. మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న, మీ గది అంతా వ్యాపించి ఉన్న ఈ శూన్యంతో ఏకమవ్వండి. ఈ విశ్వమంతా అనంతమైన లోతుల్లో వ్యాపించి ఉన్న ఈ మహా శూన్యంతో కేవలము మీ ఎరుకతో ఉండండి. శూన్యమంతా శక్తి. ఇదే అనంతమైన క్వాంటం శక్తి క్షేత్రం. అనంతమైన అవకాశాలు ఉన్న అద్భుతమైన శక్తి క్షేత్రం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటే మన జీవితంలోనికి అన్ని అవకాశాలను పొందుతాము. ఎన్నో అద్భుతమైన అనుభవాలను పొందుతాము. మీ మనస్సులో
ఆలోచనలు ఉన్నట్లు గమనిస్తే మీ దృష్టిని శ్వాసపై ఉంచి మెల్లగా ఈ శూన్యంతో ఏకమవ్వండి. మనము అతి తక్కువ పదార్థము, ఎంతైనా శక్తి మీ దేహానికి దూరంగా, మీ జీవితానికి దూరంగా కేవలం మీ ఎరుకతో, ఈ శూన్యంతో, ఈ శక్తితో ఒకటై ఉండండి డియర్ ఫ్రెండ్స్. ఇదే మీలోని దైవత్వం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. కృతజ్ఞతా భావంతో
మన జీవితంలో ఎంతైనా పొందవచ్చు. ప్రథమంగా మీ తల్లిదండ్రులకు, మీ గురువులకు, మెంటర్స్‌కి కృతజ్ఞతలు. అలాగే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు, కొలీగ్స్‌కి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ ప్రకృతికి, పక్షులకు, జంతువులకు, జలరాశులకు కృతజ్ఞతలు. మీరు వాడే ప్రతి వస్తువుకు, ఈ టెక్నాలజీకు, సంస్థలకు, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఇంకా మీకు, ఈ విశ్వానికి, ఈ క్వాంటం శక్తి క్షేత్రానికి కృతజ్ఞతలు. ఇటువంటి అద్భుతమైన జీవితాన్ని, ఎన్నైనా అనుభవాల్ని నివసిస్తున్నందుకు. రిలాక్స్ అవ్వండి. మీ ధ్యానపు అనుభవాలను గుర్తు తెచ్చుకుని, మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మీ చేతులు రెండు కళ్ళపై ఉంచి 5 సెకన్ల తరువాత కళ్ళు తెరవచ్చు. Okay, friends. Hope you enjoyed the session. Anusha madam, any announcements about service? ఫ్రెండ్స్, మీరు ఉద్దాసియో క్వాంటమ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న మన ఈ సెల్ఫ్‌లెస్ సర్వీస్‌లో భాగంగా ఎంతో హెల్ప్ చేయొచ్చండి. వాలంటీర్ నిన్న మేడం మీకు ప్రెజెంట్ చేశారు. సో, దాంట్లో మీరు ట్రాన్స్‌లేట్ చేయొచ్చు. అండ్ కంటెంట్ రైటర్స్‌గాను చాలా చాలా ఉన్నాయి. మీరు ఇందులో భాగం అవ్వటానికి. మీరు తప్పకుండా ఆ ఫార్మ్ ఫిల్ చేయండి. మీరెవరైనా కూడా మాతో కూడా మాట్లాడొచ్చు. ఏ విధంగా మీరు ఇందులో భాగమవ్వచ్చో, ఈ కార్యక్రమాన్ని పలువురికి ఇంకా తీసుకువెళ్ళటానికి. మీరు మీ ఫెసిలిటేటర్‌తో మాట్లాడొచ్చు. మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నామండి. ఇలాంటి కార్యక్రమంలో మీరు కూడా భాగమవ్వాలని. థాంక్ యూ ఆల్. Okay.
సో ఫ్రెండ్స్, సేవ మన యూనివర్సల్ బాడీ, మన సోషల్ బాడీ. మనమే విశ్వము, విశ్వమే మనము, అంతా అదే అయినప్పుడు దాని గురించి కూడా, దానికి మన సేవ ఏంటి, దాన్ని ఏ విధంగా హీల్ చేస్తున్నాం, హీలింగ్ ఎలా చేస్తున్నాం, మన ఆత్మ వరకు, అంటే మన సబ్ కాన్షియస్ వరకు మనము ధ్యానం చేస్తాం. మన బుద్ధి, అనలిటికల్ మైండ్ వరకు మనం జ్ఞానం పెంచుకుంటాం. మన కాన్షియస్ మైండ్, మన మనస్సు వరకు మనము పాజిటివిటీలోకి వస్తాం. మన శరీరం వరకు చక్కగా వెజిటేరియన్లోకి వస్తాం, నేచర్తో ఉంటాం. వీటి ద్వారా ఇవన్నీ చక్కగా హీల్ అవుతున్నాయి, ఎంతో శక్తివంతంగా ఉంటాయి. మరి మనమే అంతా అయినప్పుడు వాటి సంగతి ఏంటి, వాటికి ఏ విధంగా, వాటికి సరి అయినటువంటి ఆ బాడీని నిజంగా హీల్ చేయాలంటే సరైన ఆహారం ఏంటి? ధ్యానం అనేది మన ఆత్మకు ఆహారం అనుకుంటే, ఈ సోషల్ బాడీకి వచ్చేసి సేవ అనేది మనమే అంతా అన్నప్పుడు, ఆ సోషల్ బాడీని కూడా అద్భుతంగా ఉంచాలి అంటే మనం సేవ చేయాలి. ఇక్కడ చేయాలి, అక్కడ చేయాలి. ఇక్కడ సేవలో, ఫిజికల్ సేవలో పాల్గొనాలి, సేవ చేయాలి. అందరికి కూడా మనం ఏదైతే చక్కగా అనుభవిస్తున్నామో, దేని ద్వారా మనము హీల్ అవుతున్నామో దాన్ని 10 మందికి పంచాలి. అప్పుడు ఈ సోషల్ బాడీ హెల్తీ అవుతుంది. యూనివర్సల్ బాడీకి వచ్చేసరికల్లా మనం ఇంకా అది నెక్స్ట్ స్టేజ్. మనము అక్కడ నిత్యము మన ఆలోచనలో ఆ విశ్వ మండలితో మన పాత్ర చేయాలి. అక్కడ ప్రణాళికలో పాల్గొనాలి. అది నెక్స్ట్ స్టేజ్ అది. ఇక్కడ మెటీరియల్ సెల్ఫ్‌గా ఉన్నప్పుడు ఈ సోషల్ బాడీ అంటే అందరిని కలుపుకొని, అందరితో, అన్నింటితో 4 రకాల ఫ్రెండ్‌షిప్స్ ఉన్నాయన్నాం. మనతో ఫ్రెండ్‌షిప్‌తో పాటుగా 10 మందితో, అందరితో ఫ్రెండ్‌షిప్, అన్ని జీవులతో, యానిమల్స్‌తో ఫ్రెండ్‌షిప్, అలాగే నేచర్‌తో ఫ్రెండ్‌షిప్. ఈ 3 ఉన్నాయి. వాటిని కూడా చూసుకోవాలంటే ఏంటి? సేవ చేయాలి. ఎటువంటి లాభము గురించి ఆలోచించకుండా సేవ చేయాలి. లాభంతో సంబంధం లేకుండా మనం సేవ చేయాలి. సేవ అంటే మనకి ఏదైనా పొందితే మనం తిరిగి ఇస్తే అది సేవ కాదు కదా! అది సేవలాగా అయింది. మనం పొందితే తిరిగి ఇస్తాం, అది సేవ కాదు. మన తల్లిదండ్రులకు మనం చేసేది సేవ కానే కాదు. మన పక్క వాళ్ళ తల్లిదండ్రులకు బాగోకపోతే మనం వెళ్లి చేశామనుకోండి, ఎటువంటిది వస్తుంది ఊహించకుండా, ఆశించకుండా, అది సేవ. మన తల్లిదండ్రుల వరకు అది సేవ కాదు. మన కుటుంబ సభ్యులకి మనం చేసుకునేది సేవ కాదు, మన ధర్మం. వాళ్ళ ద్వారా మనకి ఎంతో తెలుస్తున్నాయి, ఎన్నో వస్తున్నాయి. మన తల్లిదండ్రులు ఎంతో చేశారు మనకి. మన కనీస ధర్మం వాళ్ళని చూసుకోవటం. ఆఫీస్‌లో మనకి డబ్బులిస్తారు, మనం చేస్తాం. అది మనకు సేవలాగా అయింది. గవర్నమెంట్ జాబుల్లో డబ్బులిస్తారు, వాళ్ళు మనం చేస్తాం. అది సేవ కాదు. డబ్బులు లేకుండా చేయమనండి, అది సేవ అవుతుందిప్పుడు. సేవ అంటే మనం ఒక ఇన్‌స్పైర్ అయ్యి, మనము దేనికైతే రెస్పాండ్ అయ్యి చేస్తామో, మనకు ఫలితం వస్తుందని ఆశించకుండా చేస్తామో, అప్పుడు సేవ అవుతుంది. మనము ఎలాగైతే మనల్ని చూసుకుంటున్నామో, అదే విధంగా మన చుట్టూ ఉన్న వ్యక్తులు, మన చుట్టూ ఉన్నటువంటి జీవులు, మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనము చూసుకోగలిగితేనే మనం హోలిస్టిక్‌గా మనం హ్యాపీగా ఉంటాము. అర్థమవుతుంది గదా!
ఆ 2 చేతుల్లో ఒక చేయి పని చేసి, రెండో చేయి పని చేయకపోతే నేను ఎలాగ హ్యాపీగా ఉంటాను? అది నేచురల్‌గా వస్తుంది. ఓహో! దీన్నేదో ఫిక్స్ చేయాలి. ఇక్కడ ఏదో ఉంది. కొద్దిగా బాగా నొప్పిగా ఉంది ఇక్కడ అని. అదే విధంగా ఇటుపక్క వాళ్ళు బాగున్నారు. ఇక్కడ లేదు. ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు కూడా ఏదో కంప్లెయింట్ ఉంది. ఎప్పుడు కూడా ఏదో ప్రాబ్లమ్ ఉంది. వాళ్ళకి సేవ చేయాలి. మనం ఓవరాల్‌గా హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి సేవ చేయాలి. మన ధర్మం ప్రకారం మనం చేస్తాం. ఇక్కడ ప్రాబ్లమ్ వస్తుంది. దీనికేదో చెయ్యాలి. చేసుకుంటాను. ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా మారుతుందనే ఉద్దేశంతో. సో, ఆ విధంగా చూస్తే మన సోషల్ బాడీకి మనం నిత్యం సేవ చేయాలి. ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా అంటే మళ్ళా మనం క్రియేట్ చేసుకోకుండా. మన ధర్మం అని చెప్తాము. ఏం చెప్పాలి? ఎన్నో రకాల సేవలున్నాయి. ప్రాపంచిక సేవ ఉంది. ఆధ్యాత్మిక సేవ ఉంది. చక్కగా మన జ్ఞానాన్ని అప్లై చేస్తాం. స్వామి వివేకానంద గారన్నారు, సేవల్లో ఏంటయ్యా అంటే, నువ్వు ఎటువంటి సేవ చేసినా ఆ వ్యక్తులు నీ దగ్గరికి తిరిగి వస్తూనే ఉంటారు. నువ్వు అన్నదానం ఇస్తే తిరిగి వస్తూనే ఉంటారు. వస్త్రదానం ఇచ్చినా మళ్ళీ తిరిగి వస్తారు నీ దగ్గరికి. ఇప్పుడు కాకపోతే రేపొస్తారు. భోజనం పెడితే రేపొస్తారు తిరిగి. మళ్ళీ ఇంకో భోజనం పెట్టి మళ్ళీ ఇంకో రోజొస్తారు. రెగ్యులర్‌గా వస్తూనే ఉంటారు. సో, దానితో పాటుగా నువ్వు జ్ఞానాన్ని ఇవ్వు, ఈ ధ్యానాన్ని ఇవ్వు అని చెప్పారాయన. ఎప్పుడైతే జ్ఞానం ఇచ్చామో మన వైపు రారు మళ్ళా. వాళ్ళకర్థమైపోతుంది. ధ్యానంతో జాస్మిన్ గారు ఫుడ్ లేకుండానే చక్కగా ఉంటారు. జ్ఞానంతో వాళ్ళకి తెలిసిపోతుంది. నా ఆలోచన ద్వారా నేను చక్కగా మంచి ఉద్యోగం సంపాదించుకోగలను. జ్ఞానం వచ్చిందంటే ఉద్యోగాల్లో తక్కువ, ఎక్కువ ఏమి లేవు. అన్నీ ఒకటే. సో, చాలామంది జాబ్‌లున్నా కూడా తీసుకోరు. ఎందుకంటే అదొక సెల్ఫ్ రెస్పెక్ట్‌కి, ఇమేజ్‌కి ఒక ఇది. ఓహ్! అటువంటి జాబులు నేనెందుకు చేస్తాననుకుంటారు. ఎందుకంటే అజ్ఞానంలో కాబట్టి. ఏదైనా చేయొచ్చు. సో, జ్ఞానం ఉంటే ఏదైనా చేస్తారు. వాళ్ళ ఆలోచన ప్రకారం ఎంత గొప్పదైనా చేసుకుంటారు, క్రియేట్ చేసుకుంటారు. సో, మన దగ్గరికి భోజనానికి రారు, బట్టలకి రారు. ఇవన్నీ పోతాయి. ఇది ఫస్ట్ హ్యాండ్‌గా చూస్తున్నదే. ఎంతో మందిని ఎప్పుడైతే ధ్యానం తీసుకున్నారో మనకు తెలుసు. మనం ఎంపవర్ అవుతున్నాం. మనం ఎంతైనా ఆరోగ్యం బాగుపడుతోంది. చక్కగా మనం జాబులు తెచ్చుకుంటున్నాం. జాబులు పోయిన వాళ్ళు చక్కగా జాబులు తెచ్చుకుంటున్నారు. ఇంక సర్వైవల్ అనే ఇష్యూ అని లేదు. సర్వైవల్ ఎందుకొస్తుంది? మనం ఒక గాడ్‌గా అనుకున్నప్పుడు మనకు సర్వైవల్ అనే కాన్సెప్ట్ రాదు. అక్కడ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మైండ్. సో, డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక సేవ ఖచ్చితంగా చేసి తీరాలి. మనం ఎప్పుడైతే జ్ఞానంలోకొస్తున్నామో మనకు తెలుస్తూ ఉంటుంది. సేవల్లో భోజనం లేకపోతే భోజనం పెడదాము. కానీ భోజనం పెడుతూనే జ్ఞానం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా మాట్లాడాలి దాని గురించి. కేవలం భోజనం పెట్టి పంపించేయటం కాదు. మనకున్నటువంటి మన ధర్మాన్ని సరిగ్గా చేయనట్టే. తెలియనంత వరకు ఒకటి. కానీ తెలిసిన తర్వాత మనం నిజంగా హ్యాపీగా ఉండాలంటే మన చుట్టూ కూడా ఆనందంగా ఉండి తీరాలి. దానికి మనం ఖచ్చితంగా ఆనందంగా ఉండడానికి భోజనంతో ఆనందం ఉందా? లేదు. రేపు ఉండదు మళ్ళా. ఏదో విధంగా పట్టుకొని ధ్యానం ఇవ్వాల్సిందే. ధ్యాన సేవ ఏదో విధంగా చేయాలి. అప్పుడే మన ధర్మాన్ని పూర్తిగా నిలుస్తాం. మనం కూడా పూర్తిగా హ్యాపీగా ఉండగలుగుతాం. మన సోషల్ బాడీ వెల్‌ఫేర్‌కి. సో, అదే మనం చేస్తున్నాం. మనకి అద్భుతమైనటువంటి స్కిల్ ఉంది. మీరు సపోజ్ మీకు కుట్టడం వచ్చనుకోండి. సూయింగ్ నేర్పించగలరు. మీకు లెక్కలొచ్చు. గణితం, మ్యాథ్స్ నేర్పించగలరు. అవి కూడా ఉపయోగపడతాయి గదా! లెక్కలు ఉపయోగపడతాయి సేవ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ అంటే ఏది ఆశించకుండా చేసేది. సపోజ్ మీరు పిరమిడ్ వ్యాలీకి వెళ్లారు. అక్కడ ఒక వారం రోజులున్నారు. అద్భుతంగా ఎంతో జ్ఞానం నేర్చుకున్నారు. అందరితో కూడాను. మీకు బావుందనిపించింది. ఎంతో జ్ఞానం నేర్చుకున్నారు. మీరు కొంత డబ్బులిస్తారు. అది సేవ కాదు డియర్ ఫ్రెండ్స్.
మీరు ఏమీ లేకుండా ఇవ్వగలిగారనుకోండి, ఓహో! అద్భుతమైన పని చేస్తుంది పిరమిడ్ వ్యాలీ మనం ఇద్దాము. అది సేవ అవుతుంది. మనం పొందినప్పుడు ఇచ్చేది సేవ కాదు. పొందితే ఇచ్చేది సేవ అలాగవుతుంది. ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత ఓకే. ఈ ప్రాజెక్ట్‌లో మనం కూడా మన భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే ఎంతోమంది ధ్యానులు చేస్తున్నారు. సో, దానికి మనం ఇద్దాం నిత్యము. మనకు వస్తేనే ఇద్దాము కాదు. అది సేవ కాదు. అది జస్ట్ ట్రాన్సాక్షన్ అంతే. ట్రాన్సాక్షన్. సమ్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్. ఓకే. నేను డబ్బులిచ్చి కొనుక్కుంటాను. ముందిచ్చేది తర్వాత ఇస్తున్నారు. దట్స్ ఆల్. ఇంకేముంది? ఒక గురువు దక్షిణ అంటూ అడిగారంటే అది ట్రాన్సాక్షనే. అది సేవ కాదు. గురువు దగ్గర నుంచి సేవ లేదు. ఆ గురువుగారు సేవ చేయట్లేదు. నాకిది కావాలి అంటే. సేవ అంటే ఏంటి? ఓకే. నాకున్నది ఇస్తాను. తర్వాత మీ ఇష్టం. ఏది తప్పు లేదు. ఓకే. ఆ విధంగా ఉండడం అంటే ఆ విధంగా ఉండాలి. అది వేరే సంగతి. బట్ సేవ వరకొచ్చేసరికల్లా మనము మనకి ఆ విషయం మీద ప్రేరణతో మనం చేస్తాం. ఎటువంటి ఆశ లేకుండా నిష్కామ కర్మ చేస్తాం. అది సేవ అవుతుంది. మన కోసం మనం చేసుకుంటాం. అది సోషల్ బాడీ, యూనివర్సల్ బాడీకి సంబంధించింది. మన ధర్మంగా మనం చేస్తాం సేవని. డియర్ ఫ్రెండ్స్. సో, మీకు కుట్టు మిషనొచ్చు, మీకు లెక్కలొచ్చు, మీకు ఒక పుస్తకం చదివి చక్కగా ఎవరికైనా చెప్పడం వచ్చు, మీకు ధ్యానం చేయించడం వచ్చు, ధ్యాన క్లాసులు ఆర్గనైజ్ చేయడం వచ్చు. ఇవన్నీ ఉన్నాయి మీలో. స్కిల్స్ ఉన్నాయి ఇవన్నీ. ఏది చేస్తారు? దేనికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి? ఎవరైనా వస్తారు. సార్ మాకు కొద్దిగా లెక్కలు చెప్పండి. మాకు వీక్‌గా ఉన్నామని చెప్తారు. ఒక 3 వారాలు, 4 వారాలు రోజుకి గంట చొప్పున లెక్కలే చెప్తారా? ఆ 4 వారాలు ఆ గంట మీకు ధ్యానం తెలుసు కాబట్టి ధ్యానం చెప్తారు. ఏది చెప్తారు? ఎక్కడ మన సమయాన్ని ఉపయోగించుకోవాలి? అది కూడా ఉంటుంది డిఫరెన్స్. దీపక్ చోప్రా గారు చెప్పినదేంటి పర్పస్ ఆఫ్ లైఫ్‌లో? మీ యూనిక్ టాలెంట్ ఏదైతే ఉందో, దాన్ని మనం అద్భుతంగా 10 మందికి వాడగలగాలి. మీ చుట్టూ చూడండి. లెక్కలు చెప్పేవాళ్ళు ఎంతమందున్నారో. వాళ్ళకి ధ్యానం వచ్చా? ధ్యానం చెప్పడం వచ్చా? ధ్యానానికి సంబంధించి ఏదైనా చేయడం వచ్చా? ఆన్సర్ లేదు అని వచ్చిందనుకోండి, అక్కడ మీరే ఆ యూనిక్ టాలెంట్ ఉన్నది. సో, అది ఎవరు చేస్తారు మనం చేయకపోతే అక్కడ? మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? మీ యూనిక్ టాలెంట్ ఒకటి ఉండగా, దాన్ని కాకుండా ఏదైతే ఇంకా ఈజీగా ఉందనో, లేపోతే మోమాటమనో, లేపోతే అది వేరే అనుకుంటారనో, ఇది చెయ్యాలనో, అదే పాత పద్ధతిలో అలా ఉండడం కాదు. మనం మార్చుకోవాల్సొస్తుంది. మన ధర్మం కరెక్ట్‌గా ఉండాలంటే, మనకున్నటువంటి యూనిక్ టాలెంట్ మనం వాడాలి. ఆ టైంని దానికి ఇంక కాదు. వేరే దానికి కేటాయించాలి. తప్పు లేదు. మనం ధ్యానానికి సంబంధించి చక్కగా 10 మందితో మాట్లాడగలం అనుకున్నప్పుడు, మనం ఏదైనా ఒక గ్యాదరింగ్‌కెళ్ళినప్పుడు మన బాధ్యత దాని గురించి మాట్లాడడానికి ఉంటుంది గానీ, అవతల వాళ్ళు అందులో ప్లేటులు తీస్తున్నారు, లేపోతే ఇది క్లీన్ చేస్తున్నారు, లేపోతే అన్నీ సెర్చ్ చేస్తున్నారు అని జెప్పేసి మనం అక్కడికెళ్ళే కన్నా, మన టైంని మనకు తెలుసు కాబట్టి దాన్ని అద్భుతంగా ఈ విషయానికి వాడాలి. ఎందుకంటే మిగిలిన అందరూ చేస్తారు మీతో పాటుగా. కానీ వాళ్ళు మీరు చెప్పినట్లుగా ఈ ధ్యానానికి సంబంధించి, ఈ అనుభవాలకు సంబంధించి, ఈ నాలెడ్జ్‌ని వాళ్ళు చెప్పలేరు కాబట్టి. మీరు మాత్రం చెప్పగలిగినప్పుడు మీరు దేని మీద దృష్టి పెట్టాలి. ఎవరు ఏమనుకున్నా సంబంధం లేదు. మన ధర్మాన్ని మనం కరెక్ట్‌గా నిర్వర్తిస్తాం. ఇదేంటి వాళ్ళు ఎంతసేపు ధ్యానం గురించి మాట్లాడుకొని రాలేదు అంటే, మీ ద్వారా ఒక బుద్ధుడిని తయారు చేస్తున్నారు. ఒక 10 మందిని చేస్తున్నారు. వాళ్ళ విషయాల గురించి వదిలేయండి. మీకు తెలుసు. వాళ్ళకి చాలా మందికి తెలీదు. ఇదే క్లారిటీ ఆఫ్ మైండ్ అంటే మనము ఈ మన టైంని ఎక్కడ పెట్టాలి? నిత్యం ఎక్కడ దేనికోసం ఉంచాలి పెట్టాలనేది ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. నో అందరూ చేస్తున్నారు. మనం కూడా చేయాలి జాయినింగ్ నాట్ నెసెసరీ. వి హావ్ టు గెయిన్ ద క్లారిటీ.
మన టైం చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసది. ఆ గంట టైము ఆ ధ్యానం మీద ఎవరైనా ప్రేరేపిస్తే దాని ద్వారా ఎంత ఉపయోగం ఉందో మీకు తెలుసు. నో హరీ, నో వరీ, కానీ డోంట్ వేస్ట్ టైమ్. హరీ ఉండాల్సిన లేదు, వరీ లేదు, కానీ మన సమయాన్ని వృధా చేయకూడదంటే ఇది కూడా. ఏదో చేయటం కాదు, ఉన్న దాంట్లో మనకు యూనిక్ టాలెంట్ మీద ఎప్పుడు కూడా దృష్టి పెట్టడం, సమయాన్ని వృధా చేయకుండా ఉండటం అంటే. సో, సేవ అనేది మనకు తెలుస్తుంది. మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో ఆధ్యాత్మికంగా ఆ ధ్యానాన్ని అందరికి పంచాలనేది మనకి బై డిఫాల్ట్ మెల్లగా వస్తుంది. ఎవల్యూషన్ సైకిల్‌లో మనం వస్తుంది. మనం ఇంకా ఇంకా మారుతూ ఉంటే మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే సేవ చేయడం ద్వారా ఎప్పుడైతే నేను తిరుమడి వ్యాలీకి ఎప్పుడు 2003లో సైన్ అప్ చేశాను. నాకు మొదట్లో ఒక రీజన్ ఏంటి, నేను నేర్చుకోవాలని రీజన్‌తో ఎళ్ళాను. కానీ తర్వాత ఎన్నో బెనిఫిట్స్. 10 మందితో కలిసి చేస్తున్నప్పుడు మన అహం అనేది కొద్దిగా కంట్రోల్ తగ్గిపోతూ ఉంటుంది. మనకి స్పెషాలిటీ ఏముంది? అందరితో పాటుగా ఒకటి మనం కూడా. సరిగ్గా వెళ్ళాలి. కర్మయోగం అంటే సేవలో కర్మయోగంలో హైయెస్ట్ లెవెల్ ఈజ్ సేవ. ఆధ్యాత్మిక సేవ. కర్మయోగంలో హైయెస్ట్ లెవెల్. మనం నిత్యం కర్మయోగంలో ఉండాలి, ధ్యానయోగంలో ఉండాలి, ధ్యాన యోగంలో మూడిట్లో ఉండాలి. కర్మయోగం అంటే సేవ చేయాలి, ధ్యానయోగం అంటే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి, అందరి అనుభవాలు, మాస్టర్ల యొక్క అనుభవాలు వినాలి, ధ్యానయోగం అంటే ఆనాపానసతి ధ్యానం చేయాలి. ఈ 3 చేయాలి. అప్పుడు అద్భుతంగా మన టైంని చాలా చక్కగా వినియోగించుకున్నట్టు లెక్క. మన అనుభవాలను మాక్సిమైజ్ చేస్తున్నట్టు లెక్క. ఈ 3 చేస్తే. సో, నేను ఎప్పుడైతే ఇలా సేవలోకి వెళ్ళానో, నాకు నాలెడ్జ్ రావడం మొదలుపెట్టింది గానీ, దానికన్నా ఇంకా కొన్ని విషయాలు అద్భుతంగా జరిగాయి. ఒకటి, మనము కూడా ఒకరిలా అయిపోతాం. అక్కడ జాబ్ లేని ఒక యంగ్‌స్టర్ ఉంటాడు. మీరేమో ఒక సీఈఓ కావచ్చు. ఒక రైతుంటాడు. అందరూ కూడా అన్ని రకాలలో వస్తారు. అందరూ వచ్చి అక్కడ అదే సర్వ్ చేస్తాము. అందరూ ఒకటైపోతాం. నేను స్పెషల్, నాకిది, నీకు స్పెషల్ అని ఏమి లేదక్కడ. సేవలోకొచ్చాక అందరూ ఒకటిగా ఉంటాం. సో, ఈక్వాలిటీ వస్తుంది. మన స్పెషల్ స్టేటస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్, మనకు తెలుసది. ఏ పని ఇస్తే అది చేయగలగాలి. అది చేస్తే ఇంకా తగ్గుతాం మనం బాగా. మనల గురించి మనం కొద్దిగా తగ్గించుకుంటాం. చాలా ఇంపార్టెంట్. బికాజ్ అందరితో డిసాల్వ్ అవ్వాలి. ఎప్పుడు చూడండి, మన గురించి మనకు స్పెషల్ స్టేటస్ అడుగుతూ ఉంటే మనం సెపరేట్ అవుతున్నాం. ఆధ్యాత్మికతలో మనం కలవాలి. సెపరేట్ అవ్వడం కాదు. వన్ విత్ ద ఫీల్డ్. కలవాలి అంటే సెపరేట్ అవ్వకుండా ఉండేవి ఏవైతే సెపరేట్ చేస్తున్నారో తీయాలి. అందులో ఈ ఇండివిడ్యువల్ స్పెషల్ స్టేటస్, అహం, ఈగో ఆర్ వాటెవర్ దట్స్ కాల్డ్. మనంటికి రూట్ ఏంటి? అజ్ఞానం. అజ్ఞానం తీస్తాం. అది జరిగింది. నిత్యం నన్ను చెక్ చేసుకునేది. నాకు చక్కగా ఓహ్! ఏంటి స్పెషల్, చంద్ర నువ్వేదో వచ్చావు కదా! నీకేమైనా స్పెషల్ కావాలి, రికగ్నిషన్ కావాలి. వస్తది ఎక్కడో. ఓహ్! నన్ను పిలిస్తే బావుండు, ఇంకా పిలవలేదా? అది ఇది అంటుడు. కానీ మళ్ళా వెంటనే అవేర్‌నెస్ వచ్చేస్తుంది. అందరితో నువ్వొకటి, నువ్వేంటి స్పెషల్? ఎందుకు కావాలి నీకు? వాళ్ళందరూ ఉండలేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. మనం అలా ఉండగలుగుతాం. 2, డైవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు తెలుస్తాయి. మనకి ఏదైతే మినిమమ్ అనుకుంటామో అది కొంతమందికి లగ్జరీ అవుతుంది. ఈ విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సేవలోకెళ్ళినప్పుడు అన్ని రకాల వాళ్ళు వస్తారో, ఒక్కొక్కడు ప్రతి ఒక్కరు కూడా దే ఆర్ సక్సెస్‌ఫుల్ ఇన్ దేర్ ఓన్ వే. ఒక వ్యాపారి ఉంటాడు. ఆ వ్యాపారి వాళ్ళు చేసిన దాంట్లో సక్సెస్‌ఫుల్. ఒక ఐటీ పర్సన్ అలాంటి వాళ్ళు, మేము సక్సెస్‌ఫుల్ నా దాంట్లో. ఒక రియల్ ఎస్టేట్ మ్యాన్ హి ఈజ్ సక్సెస్‌ఫుల్ అందులో. ఇలా అందరూ వస్తారు కలిసి సేవ చేయడానికి. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ప్రత్యేకత ఉంది. విజయం పరంగా వాళ్ళకి డెఫినిషన్ ఉంది. కానీ వచ్చినప్పుడు నా రిక్వైర్మెంట్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వీళ్ళ రిక్వైర్మెంట్స్, ఆలోచనలు డిఫరెంట్‌గా భిన్నంగా ఉంటాయి. వాటన్నిటిని కలుపుకొని ఏది ఎక్కువ అంటే ఏది ఎక్కువ కాదు. వాళ్ళ ద్వారా ఒక
1,00,000 మందికి బెనిఫిట్ ఉంటే మన ద్వారా కొంతమందికి ఉండొచ్చు. ఏది ఎక్కువ, ఏది తక్కువ కాదు. కానీ అందరిని గౌరవించాలి. అందరి అభిప్రాయాలు గౌరవించాలి. సో, ఇంక్లూజివిటీ అనేది అద్భుతంగా వస్తుంది సేవ చేసినప్పుడు. ఇంక్లూజివిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈరోజు కార్పొరేట్ సంస్థలో ప్రత్యేకంగా చెప్పాల్సొస్తుంది. ఇంక్లూడ్ చేయండి అందరిని. ఫేవరెట్‌గా ఎవరో బాగా తెలివైన వాళ్ళు మాత్రమే మాట్లాడుకోకుండా ప్రతి ఒక్కరిని ఇంక్లూడ్ చేయాలి. సేవలో మనకదొస్తుంది. మనం ధ్యానం చేసినప్పుడు ప్రతి ఒక్కరిలోని ఆ గొప్పతనాన్ని గుర్తు చేసుకొని చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరిని మనము చక్కగా వాళ్ళ యొక్క ఆలోచనను రెస్పెక్ట్ చేస్తాం. సో, అది నాకు బాగా అలవాటయింది. ముఖ్యంగా పిరమిడ్ వ్యాలీ సంస్థలో చేసినప్పుడు అదక్కడ నాకు బాగా బెనిఫిట్. అంటే అందరిని కూడా రెస్పెక్ట్ చేయగలగాలి. లేకపోతే వాళ్ళుండరు గదా! మనమేదో ఎక్కువ ఎడ్యుకేట్ అయ్యాము, లేకపోతే ఇంకోటి, ఇంకోటి అనుకుంటే మనము నాదే వినండి, నాదే వినండి అంటే అక్కడ చెడిపోతారు. ఎవరుండరు. సో, సేవలో ఇంక్లూజివిటీ నేర్చుకుంటాను. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయడం నేర్చుకుంటాను. స్త్రీలు, పురుషులు, ఆహ్, పూర్ పీపుల్, రిచ్ పీపుల్, ఎడ్యుకేటెడ్, అన్‌ఎడ్యుకేటెడ్ అందరిని నేర్చుకుంటాం. మూడోది డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. సేవ చేసినప్పుడు మన పర్సనల్‌గా ఏవైనా ఛాలెంజెస్ ఉన్నవన్నీ కూడా మెల్లగా అవి సాల్వ్ అవుతూ వస్తాయి. చాలామంది నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను రాలేను అనుకుంటారు. కానీ సేవలోకొస్తే ఇది కూడా మేనిఫెస్టేషన్‌కి సంబంధించింది. మనము ఎప్పుడైతే విశ్వానికి చూసుకుంటే మనల్ని ఆటోమేటిక్‌గా విశ్వం చూసుకుంటాడు అనేది కాన్సెప్ట్. మనం సేవ చేస్తే మన పర్సనల్ ఇష్యూస్ డిజాల్వ్ అయిపోతుంటాయి. మన పర్సనల్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లగా ఫుల్‌ఫిల్ అవ్వడం మొదలుపెడతాయి. ఆటోమేటిక్‌గా ఎక్కడి నుంచో లింక్ వస్తుంది. ఎన్నో సార్లు చూసాం. ఎవరైనా వస్తారు. ఒక 6 నెలలు సేవ చేసేసరికల్లా సర్వీస్ చేస్తారు. ఈ లోపల జాబ్ వస్తుంది. ఈ లోపల ఇంకోటేదో వస్తుంది. ఇంకోటి దెన్ వాళ్ళు చక్కగా ఆ సొల్యూషన్స్ ఉన్నాయి. ఎలా వస్తుంది అది కాదు. వస్తుందిది. ఎందుకంటే నేను చెప్పేది ఆధ్యాత్మిక సేవ చేయాలి. ఆధ్యాత్మిక సేవ చేసినప్పుడు మనం డైరెక్ట్‌గా అవతల వ్యక్తుల్ని ఆధ్యాత్మికంగా పూర్తిగా ఎంపవర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా తన మాక్సిమం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. అంటే విశ్వానికి డైరెక్ట్‌గా మనం సేవ చేస్తున్నట్టు. సో, విశ్వం మనం అంత ఎక్కువ టైం దానికోసం ఇవ్వాలంటే మనం పర్సనల్‌గా సర్వైవల్ ఇష్యూస్ తీయాలి. మనకు సర్వైవల్ ఇష్యూ వస్తుందనుకోండి, మనం ఏం చేస్తాం? సేవను పక్కన పెట్టి దాని మీదకెళ్తాం. అంతే కదా! సో, అవి పోవటానికి మనకు విశ్వం నిత్యం సహాయపడుతుంది. మన సర్వైవల్ ఇష్యూ ఏమున్నాయో వాటిని ఫిక్స్ చేస్తుంది. సో థట్ ఏదో విధంగా బాస్ ఏదో మంచి పని అంటాడు. ఓకే. ఇది అంటాడు, ఇది అంటాడు. లేకపోతే సాలరీ పెరగొచ్చు. లేకపోతే ఇంకోటి జాబ్ మారొచ్చు. ఇంకోటి జరుగుతుంది. కానీ మన సర్వైవల్ మీదకి టైం అన్నెసెసరీగా పోనివ్వకుండా మన సేవ మీద ఉంచడానికి ఏదైతే అవసరమో అవన్నీ మనం సమకూరుస్తుంది. అది జరుగుతుంది. అయితే దాని మీద నమ్మకం ఉండి చేయగలగాలి. సో ఫ్రెండ్స్ మన బాడీ యూనివర్సల్ బాడీ, ఆ సోషల్ బాడీని హీల్ చేయాలి అంటే సేవ కంపల్సరీగా చేయాలి. ఆధ్యాత్మిక సేవ. ప్రాపంచిక సేవ నుండి ఈరోజు ఓకే. నేను క్రై అని చెప్పేసి ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ ఇస్కాన్ మొదట్లో అప్పట్లో చేసేవాడిని. తెలియక ముందు, ధ్యానానికి ముందు కొంతగా. అలాగే ఎవరికైనా ఏదైనా మాత్రం మనీ అవసరం ఉంటే అలాగే ఇవ్వటం అలాంటివన్నీ చేస్తుండేవాడిని. ఎప్పుడైతే ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత నాకు ఈ విషయం అర్థమైందో, నా తన్మన్ పూర్తిగా నేను ఆధ్యాత్మికంగా మార్చాను. పీపుల్ అప్రోచ్ అవుతారు. కానీ నా క్లారిటీలో చాలా చాలా క్లియర్‌గా నాకున్న ప్రతి పెన్నీ గాని, టైం గాని, నాకున్నటువంటి రిసోర్సెస్ ఏమైనా ఉంటే వీలైనంత వరకు మాక్సిమం ఆధ్యాత్మికత మాత్రమే మాక్సిమం ట్రై పెడతాను. అది చేసినాను పూర్తిగా. ఎందుకంటే మనకు తెలుస్తూ ఉన్నది. దీని ద్వారా ఒక బుద్ధుడిని తయారు చేస్తే కొన్ని లక్షల మంది తయారవుతారని తెలుసు. అది జరిగి తీరాల్సిందే. అది పాలు పెరిగానట్లే రివర్స్ రాదు. మనకందరికీ తెలుసు. ఒకసారి అలాగ అది అయిపోయామంటే ఇది అవ్వడానికి ఛాన్స్ లేదింకా.
ఎందుకంటే ఈ విశ్వాన్ని ఒకసారి ఆ హోల్‌నెస్‌ని ఒకసారి మనం అనుభవిస్తే అది అయిన తర్వాత ఇది అవ్వడానికి ఛాన్స్ లేదు. టెంపరరీగా ఉండొచ్చు గానీ దాంట్లోనే ఉంటాము. మరి ఎవరు చేస్తారు వాళ్ళందరికీ అనుకోవచ్చు. దానికి చేసేవాళ్ళున్నారు. ఫిజికల్‌గా మన రెస్పాన్సిబిలిటీ మనం అనుకున్నాము. స్పిరిచ్యువల్‌గా అండ్ మెటీరియల్‌గా. ప్రాపంచికంగా మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మన బాధ్యత ఎంతవరకు ఉంది? మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన ఇంట్లో డ్రైవర్స్‌కి, మెయిడ్స్‌కి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్‌కోర్స్. క్లోజ్‌గా ఉన్నటువంటి సర్కిల్‌లో మన చుట్టూ అక్కడ ఫిజికల్‌గా ఉన్న వాళ్ళకి ప్రాపంచికంగా కొద్దిగా అవసరం ఉన్న హెల్ప్‌లు. కానీ మిగిలిన మన మన ధర్మం అయిపోతుంది ఆటోమేటిక్‌గా. మనం శక్తికి సంబంధించింది, ఎనర్జీకి సంబంధించి, ధ్యానానికి సంబంధించింది మనం పూర్తిగా ఇవ్వగలగాలి. మన రిసోర్స్‌ని పూర్తిగా ఉపయోగించగలగాలి. అప్పుడు మనకున్నటువంటి యూనిక్ టాలెంట్‌ని కరెక్ట్‌గా మనం వాడుతున్నట్టు లెక్క. ఈ కనెక్టింగ్ ద డాట్స్ చేయరు చాలామంది. సంవత్సరాలు ధ్యానం చేస్తుంటారు. కానీ ఇంకా ఏదో కిట్లు పంచుతూనే ఉంటారు. ఎందుకంటే అది చేసింది ఇంకా చేస్తున్నాం అనుకుంటారు. కానీ డాట్స్ కనెక్ట్ చేయాలి. డాట్స్ కనెక్ట్ చేయరు. ఇంకా దాంతో ఇంకా వేరే ఇష్యూస్ ఉన్నాయి. అది వేరే కాన్సీక్వెన్స్ ఉంటుంది. వేరే వాళ్ళ లైఫ్‌లో మనం ఎంత ఇంటర్ఫియర్ చేస్తున్నాం దాని కాన్సీక్వెన్స్ కూడా ఉంటుంది. లా ఆఫ్ కర్మ అక్కడ ప్లే చేస్తుంది. అది తర్వాత సంగతి ఇంకా. సో, బాగా కాంటెంప్లేట్ చేయాలి డియర్ ఫ్రెండ్స్. మనం చేసే ప్రతి పని కూడా కొత్త నాలెడ్జ్ వచ్చినప్పుడు దీనికి ఏంటి ఒక సైంటిస్ట్ లాగా నిత్యం ఆలోచించాలి. ఎక్కడ నేను నా టైమ్‌ని పెట్టాలి? ఎక్కడ నా ఎనర్జీ మనీ అంటే శక్తి, ఎనర్జీ. మనతో ఒక 10 మంది ఉంటే వాళ్ళందరి టైం కలిపితే అది శక్తి. మన ధ్యానం, మన శక్తి. వీటిని ఎక్కడ పెట్టాలని చాలా చక్కగా ఆలోచించాలి. కేర్‌ఫుల్‌గా డెసిషన్ తీసుకుంటుండాలి. సో, థాంక్ యూ వెరీ మచ్. సేవ గురించి చెప్పుకున్నాం. ధ్యానము, జ్ఞానము, సేవ. ఈ 3 చక్కగా ఆ మూడిటి మీద మనం స్వారీ చేస్తే ఆ మూడిటి మీద మనం స్వారీ చేస్తే ఖచ్చితంగా మన మనస్సు, మన దేహము, శరీరము ఈ 2 అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. విశ్వానికి సేవ చేస్తాము. దాని ద్వారా మనకి ఎన్నో అందుతాయి. ఎన్నో విషయాలు మనకు అందుతాయి. మెసేజెస్ ఒస్తాయి, ఇన్‌సైట్స్ ఒస్తాయి, ఇంట్యూషన్ డెవలప్ అవుతుంది. దాని ద్వారా వస్తుంటాయి. నువ్విది చెయ్యు, నీకది చెయ్యు, నీకు ఈ పర్సన్‌తో మాట్లాడు, ఇది జూసుకో, దీని ద్వారా వస్తుంది అని ఎన్నో అందుతాయి. విశ్వానికి సేవ చేస్తున్నాం కాబట్టి ఆధ్యాత్మిక సేవ. మనం ధ్యానం చేసుకుంటాం కాబట్టి ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా అద్భుతంగా ఉండగలుగుతాం. ఎందుకంటే లిమిటేషన్స్ నిరంతరం పాల్గొతుంటాయి. ఇక్కడ దేహం పరంగా లిమిటేషన్స్ లేకుండా ఉంటాం. జ్ఞానం పెరుగుతుంది కాబట్టి ఏ స్టెప్ ఎయ్యాలి నెక్స్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది. సో, ఈ 3 చేయాలి నిజంగా. జ్ఞానం ఉండాలి, ధ్యానం ఉండాలి, సేవ ఉండాలి. ఉన్నప్పుడు మన మనస్సు ఆటోమేటిక్‌గా అదే ఏది కరెక్ట్‌గా చేయాలో తెలుసు. లిమిటేషన్ లేనివి తీసేస్తాం దాంట్లో. సో, మనసు అద్భుతంగా చేస్తుంది. సో, శరీరం దానికి అనుగుణంగా నడుస్తూ ఉంటుంది. సో, గొప్ప జీవితం ఉంటుందిక్కడ. ఈ 3 చేస్తే పక్కా. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళా మనం రేపు ఇంకా 2 డేస్ మాక్సిమం అనుభవాలు విందాం. ఈ 2 డేస్‌లో. టైమ్ ఎంతయింది? 8:43. యెస్. I also would like to go today. సో, మన అనౌన్స్‌మెంట్ సెల్ఫ్ అసెస్‌మెంట్ ఫార్మ్ 3 పంపిస్తున్నాము. అందరూ తప్పకుండా దాన్ని ఫిల్ చేయాలండి. యెస్. మన అసెస్‌మెంట్స్‌లో అది చాలా ఇంపార్టెంట్ పార్ట్. మనం రీసెర్చ్ చేస్తున్నాం. బుద్ధా సేవ క్వాంటమ్ ఫౌండేషన్. చక్కగా రీసెర్చ్ చేసి దీని మీద వైట్ పేపర్స్ ప్రెజెంట్ చేస్తే ప్రభుత్వాలు గాని, బికాజ్ ఇండియన్ గవర్నమెంట్స్ కూడా ఏంటి ఇక్కడ ఏం చేశారు రీసెర్చ్ అని అడుగుతారు. ఎక్కడో హార్వర్డ్ చేసింది కాదు మనం ఏం చేసామని. ఇలా కొన్ని కంపెనీస్ గాని అడుగుతుంటాయి. సో, ఇందులో భాగంగా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు ఫిల్ చేస్తే ఆ ఫార్మ్.
మొదటి వారం చేశారు. 3 వారాల తర్వాత చేశారు. తక్కువ మంది చేశారని విన్నాను నేను తెలుగులో. కొద్దిగా దృష్టి పెట్టి చేస్తే బావుంటుంది. చాలా తక్కువ మంది చేశారన్నాడు. ఇంగ్లీష్ బ్యాచ్‌లో చాలా ఎక్కువ మంది చేశారు. ఇది యెస్. తెలుగులోనే ఉంది కాబట్టి చేస్తే బావుంటుంది. అయితే చాలా మందికి మరి తెలియకపోవచ్చేమో. మీరు మీ ఫెసిలిటేటర్‌తో మాట్లాడితే చక్కగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ప్రతి డేటా పాయింట్ కూడా ఉపయోగపడుతుంది. సో, ఒక ఫస్ట్ వారంలో మీ సంగతి తెలుసుకున్నారు. 3 వారాల తర్వాత ఎలా ఇంప్రూవ్ అయింది? 6 వారాల తర్వాత ఇంకేం చేంజెస్ వచ్చాయి? నువ్వు అదే క్వెషన్ మళ్ళీ ఆన్సర్ చేస్తారు. 5 నిమిషాలు పడుతుంది ప్రాసెస్. మరి దాని ద్వారా చక్కటి డేటా వస్తుంది మనకి. సో, మీరు ఆధ్యాత్మిక రిసర్చ్‌లో భాగం అయినట్లనమాట. మీరు గాని దాన్ని ఫిల్ చేస్తే. మరి ఆ మాత్రం కాంట్రిబ్యూట్ చేయండి మరి. అందరూ కూడా చక్కగా 5 నిమిషాలు కేటాయించలేరా? తెలియకపోతే చక్కగా ఫెసిలిటేటర్స్ హెల్ప్ చేస్తారు డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్రెడీ 6 వారంకొచ్చేసాం కాబట్టి ఇక మధ్యది అవసరం లేదు. మొదటిది చేసి ఇప్పుడు 6 వారం ఏదైతే సబ్మిట్ చేస్తామో ఆ ఫార్మ్‌ని దాన్ని గూగుల్ ఫార్మ్ అంటారు. ఆ లింక్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయాలి. ఒక 10 క్వెషన్‌లుంటాయి. ఒకటి ఒకటి ఆన్సర్ చేయాలి. ఓకే. థాంక్ యూ. సో, ఎవరైనా ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఈ 2 క్వెషన్స్ తీసుకొని తొందరగా నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. యెస్ అనుష. టు రీచ్ హోమ్ ఓకే. బిఫోర్ 9. మహంకాళి గారు మీరు అన్‌మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మాస్టర్. నేను సెల్ఫ్ అసెస్మెంట్ ఫామ్ అది ఫిలప్ చేశాను. ఇంగ్లీష్‌లో చేశానండి. తెలుగులో చేయలేదు ఇంకాను. అయితే ఇప్పుడు నా సందేహం ఏంటంటేనండి, మీరు చెప్పిన క్లాసులన్నీ చాలా ఇంపార్టెంట్, వాల్యుబుల్ సమాచారం. ఓన్లీ సమాచారాన్ని గ్రహిస్తున్నాను. ఆచరణాత్మకంగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నానండి నేను. అయితే ఇప్పుడు ఇంకా మోర్ అండ్ మోర్ ఒకళ్ళ గైడెన్స్ అంటే అంతరాత్మ గైడెన్స్ కొద్దిగా తెలుస్తోంది. దాన్ని మోర్ అండ్ మోర్ ఇంకా క్లారిటీగా తెలుసుకోవడానికి ఒక మీరన్నారు ఫెసిలిటేటర్ పేరు వాళ్ళ ఎవరైనా కొంచెం నాకు కాంటాక్ట్ నంబర్ మర్చిపోయాను మాస్టర్. మొన్న ఇచ్చారు గానీ అంటే నాకు ఇంకా డెవలప్‌మెంట్ ఇంకా తెలుసుకొని నేను ఇంకా స్టెప్ బై స్టెప్ డెవలప్‌మెంట్‌కి నాకు ఇంకా కావాలనిపిస్తుందండి. అంటే ఎక్కడ ఎమోషనల్ ఫీలింగ్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి. వాటిని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనంటే ఇట్ షుడ్ బి ఫేస్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫేస్ చేయడానికే ఫిక్స్ అయిపోయింది. ఇంకా దానికి కావాల్సిన ఎనర్జీస్ కొంచెం నేను తీసుకోవాలి, గైడ్‌లైన్స్ కావాలి అని నా మనసుకి అనిపిస్తుంటుందండి. సో, వాట్ షల్ ఐ డూ అనుష అని మేడం మీకు హెల్ప్ చేస్తారు. అనుష మేడం కోరుకుంటున్నాను. హెల్ప్ చేస్తారు. ఆ ఫెసిలిటేటర్ మీకెవరో మీకు కనెక్ట్ చేస్తారు ఒకటి. సహనమే ప్రగతి. అది రాసుకొని ఎదురుగా బోర్డ్ పెట్టుకున్నాను గానీ చూస్తూ ఉంటాను. అంతే మేడం. మీకేమి లేదింకా. మీరన్నీ చేస్తున్నారు. చక్కగా వింటున్నారు. విన్నవన్నీ మనకి అసిమిలేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడు ఇక 80 సంవత్సరాలు, 70 సంవత్సరాల జీవితం కాబట్టి దానిలో ఎన్నో అక్యుములేట్ అవుతాయి. ఇవన్నీ కూడా పోవడానికి టైం పడుతుంది. రైట్. మనం మాట్లాడుకున్నాం. సో, ఏమి లేదు. సహనము. ఒక అదృష్టం ఏంటంటే మాస్టర్ గారు మీ మాటకి అడ్డొస్తాం. ఒక అదృష్టం ఏంటంటే ఈ క్లాస్ నేను తెలుగు ద్వారా వినటానికి నేను చాలా అదృష్టవంతురాలినయ్యానండి. ఇది పక్కా అసలు ఇంకా హార్ట్ మీద చేసుకొని హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఒక్కొక్క పాయింట్‌లోను ఎనర్జిటిక్‌గా ఉంటున్నాయి ఒకటి. సెకండ్ ఆప్షన్ ఏంటంటేనండి, ఆచరణాత్మకమైన విషయాలు వాల్యుబుల్ పాయింట్సే తెలుస్తున్నాయండి అన్నీ కూడా నాకు. ఏదైతే మిస్ చేసుకున్నానో దాని అవగాహన బాగా పెరుగుతోందండి నాకింకాను. ఇది మాత్రం 100% ఈ క్లాసెస్ ద్వారా నాకు ఎక్స్‌పీరియన్స్ ఇంకొక చక్కటి ఎక్స్‌పీరియన్స్ కూడా వచ్చిందండి. మార్నింగ్ సెషన్స్‌లో ఇంగ్లీష్ సెషన్స్‌లో మెడిటేషన్ చేస్తాను. 9 వరకు ఉంటాను మీ క్లాస్ వింటూ. అలాగే 8:30 వరకు క్లాస్ వింటూ ఉంటాను. సో, 8:30 సారీ హ్మ్. పరిపత్రి గారి క్లాస్ కూడా ఉంటుందండి ఇంకా. సో, నాకు కావాల్సింది మోర్ అండ్ మోర్ గైడ్‌లైన్స్ కావాలి. మాస్టర్ గారి నంబర్ ఇస్తే చాలు నాకు ఎక్కువ మాట్లాడుతున్నాను. ఇస్తారు. థాంక్ యూ.
మేడం థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను కాల్ చేస్తాను మేడం మీకు. నా ఓకే, దగ్గర థ్యాంక్ నంబర్. యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ ఓం ప్రకాష్ గారు. మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే ఓంప్రకాష్. నేను మీకు కలెక్షన్ ఆఫ్ పిక్చర్స్ అంటే వేదాస్ నుంచి యూనివర్సల్ అంటే పిక్టోరియల్ గా ఎలా ఉంటుంది అనేది పెట్టాను మీకు నా గ్రూప్ లో. అది జస్ట్ చూడండి. ఐ వాంట్ టు షేర్ దట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. మీకు యువర్ ఫీడ్బ్యాక్ బేస్డ్ ఆన్ దట్. అంటే ఇట్ ఈస్ ఏ రీసెర్చ్ డన్ బై ది వన్ ఆఫ్ ద స్కాలర్ ఇన్ బనారస్ హిందూ యూనివర్సిటీ. ఓకే. ఈజ్ రిటన్ ఏ బుక్ ఆస్తికత ద్వీపం అని చెప్పని. దాంట్లో టోటల్ యూనివర్స్ ఎలా పిక్టోరియల్ గా మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అనేది అండపిండ బ్రహ్మాండం అంటాం కదా, అది ఈ సప్త సముద్రాలు, సప్త ద్వీపాలు, మేరు అంటే ఏంటి, తర్వాత మనం సంకల్పంలో ఏదైతే కమిట్ చేస్తాం కదా దాంట్లో బేసికలీ టైం, పొజిషన్ అండ్ నేమ్ దాంట్లో మనం సంకల్పంలో చెప్పుకుంటాం కదా. దాన్ని ఇప్పుడు ప్రెసెంట్లీ వీఆర్ యూజింగ్ ద జిపిఎస్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ కొరలేషన్ ఫర్ రీచింగ్ ద డెస్టినేషన్ అనేది. ఆ రోజుల్లో వాళ్ళు విజువలైజ్ చేసిన ఎలా ఉంటుంది అనేది రెఫరెన్సెస్ ఇస్తూ దాన్ని అంటే పిక్టోరియల్ గా జస్ట్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ సేవ దట్ ఐఎమ్ ఎంజాయింగ్ త్రూఅవుట్ మై లైఫ్ బికాస్ మై విలేజ్ వాజ్ scarce with water, drinking water. Up to 1970 we were suffering. So we used to carry with the water from 2 kilometers. In spite of that, my grandparents, no, they used to say that first give the waters to the others. If anything is left, you drink it. I think they used to motivate us. So that time, I mean, even either today, wherever I go, even if I go today, that I will get the water and food. That I'm having that regards for it. ఇప్పుడు మీరు చెప్తుంటే సేవాభావం మీద గుర్తుకొచ్చి చెప్తున్నాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. So one thing, we will also welcome you to part of this Buddha Seva and serve your utilizing your unique talents for spreading this meditation, sir. Thank you very much. Whatever is possible from my side, I definitely will do it. Thank you, sir. Thank you friends. We'll meet tomorrow. Okay. I have guests at home, so I gotta go. Thank you. Everybody gets a heart, everybody gets a soul, everybody gets a mind to let them know that we can be smart, that we can be kind, that we can be living by giving and loving all the time. So on the days when it's feeling tough and it seems like you don't have enough, well, let's be thankful for our friends and family and grateful for the air that we breathe and appreciate everything that we have